హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ధృతి డైరీస్. మరి ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే సండే స్పెషల్ మటన్ కర్రీ చేశాననమాట. సో, మటన్ కర్రీ ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను. ఇవాళ సరదాగా వ్లాగ్ అయితే షూట్ చేశాననమాట. సో, మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడైతే నేను హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాననమాట. చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని, వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడ ఆనియన్స్, చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటోస్, కొత్తిమీర, తర్వాత కరివేపాకు తీసుకున్నాను. తర్వాత కారం అనమాట 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పును, గరం మసాలా. సో, ఇదైతే ప్రాసెస్ అనమాట. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనమైతే స్టవ్ వెలిగించేసుకొని ఒక పాన్ తీసుకున్నాం. దాంట్లో ఫస్ట్ అవన్నీ ఉంటాయి కదా! లవంగా, చెక్క, యాలకులైతే వేసేసుకున్నాం. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేద్దాం. ఫ్రై చేసేటప్పుడు కొంచెం మనకి సాల్ట్ యాడ్ చేసేసుకుంటే చేస్తే త్వరగా మగ్గిపోతాయన్నమాట. దాంట్లో ఉన్న నీరంతా బయటికొచ్చేసి త్వరగా మగ్గిపోతుంది. సో, ఇప్పుడైతే మగ్గేలోపు మా ఇంటి గార్డెన్ అయితే మీకు చూపిస్తున్నానన్నమాట. ఇక్కడొచ్చేసి ఎంత గ్రీన్‌గా ఉందో చూడండి మా ఇంటి తులసమ్మ. ఆ తర్వాత అవి వేగిపోయాక కాస్త మనం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కూడా కాస్త రా స్మెల్ అయితే పోయేదాకా కాస్త ఫ్రై చేసేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామంట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక అది కూడా మగ్గనివ్వాలనమాట. కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనమైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాం కదా! దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలనమాట. బాగా కలిపేసేసుకొని దీంట్లో కూడా ఉప్పు వేసేసుకొని కాసేపు నీరంతా బయటకొచ్చేలాగా అయితే వచ్చేంత సేపు మనము మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి సిమ్‌లో పెట్టేసి. ఈ ప్రాసెస్ అంతా నేను అమ్మ దగ్గరే చూసి నేర్చుకున్నాననమాట. పెళ్ళికి ముందు అసలు నాకు వంటలే వచ్చేవి కాదు. ఒకటి తర్వాత ఒకటి అమ్మ దగ్గర చూసి ప్రతీదీ ఫోన్ చేసి అడిగి ఆహ్, అమ్మని బాగా విసిగిచ్చేసి అన్నీ నేర్చేసుకున్నాను స్టెప్ బై స్టెప్. ఇప్పుడైతే మనకి ఆయిల్ అంతా బయటికొచ్చేసింది. సో, ఇప్పుడైతే ఉడికిపోయిందని తెలుస్తుందిగా. సో, చూపిచ్చిన విధంగా కారము, కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, తర్వాత కాస్త ఉప్పేసేసుకొని కలిపేసుకోవాలనమాట. ఈ మసాలా అంతా కర్రీకి పట్టే విధంగా ఒక 2 మినిట్స్ కాస్త ఫ్రై అయ్యేలాగా కలుపుకొనేసి మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకోవాలనమాట కన్సిస్టెన్సీని బట్టి. నేనైతే కొన్ని చిన్న గ్లాస్‌తో అయితే వాటర్ యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే అమ్మ ఇంటికొస్తుందనమాట. సో, అమ్మ చేత్తో గరం మసాలా, మామూలుగా ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి అవన్నీ పెట్టేసి వ్లాగ్ షూట్ చేద్దామనైతే నేనైతే డిసైడ్ అయ్యాను. సో, ఆ వ్లాగ్స్ అన్నీ నెక్స్ట్ వస్తుంటాయన్నమాట. మీరు ప్లీజ్ డూ వాచ్. అమ్మ చేతి వంట అసలు అద్భుతం కదా! సో, అదైతే మీకు చూయించాలనుకుంటున్నాను. అమ్మ ఎలా వంట చేస్తుందో. సో, ఇప్పుడైతే నేను టొమాటోస్ యాడ్ చేశాను. నేను 2 టొమాటోస్ తీసుకున్నాననమాట. గుజ్జు ఎక్కువగా ఉంటేనే బావుంటది కదా! మనకి గ్రేవీ అనేది. మటన్‌కి డ్రై రోస్ట్ అయితే అస్సలు బాగోదు. సో, ఇప్పుడైతే టమాటో కూడా మగ్గిపోయిందనమాట. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని గరం మసాలా చల్లుకోవడమే. సో, అలా అయితే సండే స్పెషల్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. మా పిల్లలైతే బాగా లాగించేశారు. చాలా బావుంది, చాలా బావుందని. ఏ హోటల్స్‌కెళ్ళినా, ఏ రెస్టారెంట్స్‌కెళ్ళినా ఇంత టేస్ట్ అయితే రాదు. వాళ్ళేం వాడతారో ఏంటో! అవన్నీ కొంచెం ఎంతైనా భయం కదా! మన చేత్తో, మన ఇంట్లోనే ఇంత కొంచెం హ్యాపీగా ఓపిక తెచ్చుకొని వంట చేసేసుకుంటే చాలా బావుంటది. మార్నింగు, ఈవినింగు 2 పూటలైతే తినొచ్చు కదా! హ్యాపీగా, హెల్తీగా, టేస్టీగా ఇంట్లోనే అయితే తినొచ్చు. సో, నేనైతే మటన్ కర్రీ ప్రిపేర్ మా చేశాను. మమ్మీ కర్రీ అయితే చాలా అద్భుతం అన్నమాట. నేను ఇలాంటి కర్రీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. నా లోకంలో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అలాంటి చాలా బాగా చేసింది. మరి ఇప్పుడైతే క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ తినడానికైతే మేము బయటికొచ్చామనమాట. మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నాం కదా! సో, సండే కదా! కాస్త అలా బయటికెళ్ళి ఐస్ క్రీమ్ అన్నా తినేసొద్దాం అని చెప్పేసి పిల్లలన్నారు. సో, అలా అయితే మేము సరదాగా బయటికొచ్చేసి
హ్మ్. హ్మ్. క్రీమ్ స్టోన్‌లో ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. వాళ్ళకిద్దరికీ ఓరియో చెప్పుకున్నారనమాట. మేమేమో నట్స్ ఓవర్‌లోడ్ చెప్పేసుకున్నాము. సో, అలా అయితే తినేసి బయలుదేరామనమాట. ఆల్రెడీ ధృతికేమో జలుబుంది. సో, నాకు కావాలి నాన్న అని ఏడుస్తుంటే సరదాగా అలా బయటికెళ్ళేసి తినేసి అలాగే కృష్ణా నది దగ్గరికెళ్ళి వచ్చేసామనమాట. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి. Like and share and subscribe to our channel Sri Dhruthi Diaries. Thanks for watching.